తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారు 12 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల జీవితాలు మారడం లేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రుద్రారం గ్రామంలో పాలిటెక్నిక్ కాలేజీకి సమీపంలో ఉన్న బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు వరంగల్ పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి ఎస్పీకే సాగర్ గురువారం సందర్శించారు. బీసీ హాస్టల్ మొత్తం కలియ తిరుగుతూ అక్కడున్న పరిస్థితులను చూసి విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, కనీసం త్రాగునీరు లేదని, సరైన భోజన మెను కూడా పాటించడం లేదంటూ వార్డెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్నానం చేయడానికి సరైన బాత్రూంలు లేక విద్యార్థులు భవనం స్లాబ్ పై స్నానం చేస్తున్న పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనశాల పరిశుభ్రంగా ఉంచకపోవడం, భోజనానికి సంబంధించి మెనూ పాటించడం లేదని, విద్యార్థులకు కనీస మెడికల్ ఎమర్జెన్సీ టాబ్లెట్స్ కూడా వార్డెన్ ఏర్పాటు చేయడం లేదన్నారు. రూమ్స్ క్లీన్ చేయకపోవడం ఒక్కటైతే పిల్లలతోనే పనులు చేయిస్తున్నారన్నారు. రుద్రారంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ చూసి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఈ వార్డెన్ పై సమగ్ర విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బెడ్షీట్స్ పంపిణీ చేశారు. మీ తిండి ఏమి తిండి పెడుతున్నారు? ఆయిల్ వాడుతున్నారు. ఇప్పుడు మీ రూములు క్లీన్ చేస్తారా? బెడ్లు ఉన్నాయా? మీ బాత్రూమ్ క్లీన్ చేస్తారా? ఇది పరిస్థితి ఇక్కడ రుద్రారంలోని పాలిటెక్నిక్ బీసీ హాస్టల్ పరిస్థితి. మరి ఇక్కడ జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నదని అడుగుతా ఉన్నా. నేను ఈరోజు ఇక్కడి సమస్యల పట్ల, బీసీ వెల్ఫేర్ హాస్టల్ పట్ల జరుగుతున్న ఈ ఏదైతే బీసీ వార్డెన్ ఉన్నాడో వారానికి 2 రోజులే ఉంటున్నారనే సమాచారంతో ఈ హాస్టల్ను విజిట్ చేయడం కోసం రావడం జరిగింది. మరీ అభిమానకరంగా ఈ హాస్పిటల్ ఏదైతే హాస్టల్ వార్డెన్ ఉన్నాడో వారానికి 2 రోజులు ఉండడము, సరైన భోజన వసతులు లేవు, సరైన బాత్రూమ్ క్లీనింగ్ లేదు, సరైన స్టాఫ్ లేరు, సరైన మెనూ పద్ధతి కూడా ఇక్కడ పాటించడం లేదు. అలాగే ఈ పిల్లలకు ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉండాలో ఆ డ్రింకింగ్ వాటర్ వసతులు కూడా వీళ్ళకి కల్పించకపోతే అదే డ్రమ్ములో, అదే ట్యాంకులో పోస్తున్న నీళ్లను వీళ్ళు తాగుతూ ఉన్నారు. మరి ఇక్కడ జిల్లా యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది, దేని పట్ల ఇది సోయితోనే ఉన్నదని అడుగుతా ఉన్నా. స్థానిక జిల్లా కలెక్టర్, నీకు కొంచెమన్నా సోయి ఉన్నదా? నువ్వు దీనికి ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకొని. మరి నీకు ఇక్కడ ఈ హాస్టల్ను విజిట్ చేయాలనే ఆలోచన లేదా? నువ్వు దేనికోసం జిల్లా కలెక్టర్ అయినవని అడుగుతా ఉన్నా. దీనికి సంబంధించిన అధికారులు ఎక్కడ ఉన్నారు? ఇంత అధ్వానకరంగా ఉన్నది. ఈ అధ్వానకరంగా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు. మరి ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? దాదాపు ఈ 2 సంవత్సరాల కాంచాలి ఏదైతే వాళ్ళు తిన్న అన్నాన్ని వేస్తే పురుగులు పట్టిపోతా ఉన్నది, ఆ బియ్యం పురుగులు పట్టిపోతా ఉన్నది. మరి ఇక్కడ మినిస్ట్రీ దెబ్బతిని ఉన్నది, ఇక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం దెబ్బతినిపోయి ఉన్నది. ఈ పిల్లల ప్రాణాలతోని ఇక్కడ యంత్రాంగం చెలగాట మాడుతూ ఉన్నదని నేను ఈ సూచన చేస్తా ఉన్నా.